1వ తారీఖు అక్టోబర్ నెల 2024వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనము. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. సహోదరి సహోదరులారా, పాపము ఆశీర్వాదమునకు అడ్డుగా ఉంటుంది. నేనెందుకు ఆశీర్వదింపబడటం లేదు, ప్రభు నా ప్రార్థన ఆలకించడం లేదా అని అనుకుంటామే కానీ, నేను ప్రభువునకు ఏమైనా విరుద్ధమైన కార్యాలను చేస్తూ ఉన్నానా, పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నానా అనేది మనల్ని మనం పరిశీలించుకోము. మనిషి తెలిసి తెలియక పాపములను చేస్తూ ఉంటాడు. అందరూ పాపం చేస్తారు, కానీ వారిలో కొద్దిమంది మాత్రమే వారు చేసిన పాపము నిమిత్తము పశ్చాత్తాపపడతారు. 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనంలో ఇలా ఉంటుంది కదా, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును అని. ఎవరైతే ప్రభు సన్నిధిలో వారి పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపపడతారో ప్రభువు తప్పకుండా వారి పాపములను క్షమిస్తాడు, వారిని పరిశుద్ధపరుస్తాడు. ప్రభు అంటూ ఉన్నాడు, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను అని. మన పాపములను క్షమించి మనల్ని పరిశుద్ధపరచడమే కాదు, కానీ మనం చేసిన పాపములను ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకోడు. ఈ రోజే ప్రభు సన్నిధిలో మోకరించి మనం చేసిన పాపముల నిమిత్తము పశ్చాత్తాపపడదాం. మనల్ని పరిశుద్ధపరచమని ప్రభుని వేడుకుందాం. ప్రభువు నమ్మదగిన దేవుడు, తప్పకుండా మన పాపములను క్షమించి మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడు ఒక ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. మరొక నూతన నెలలోకి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా. మీకు వ్యతిరేకంగా మేము చేసిన ప్రతి పాపాన్ని బట్టి మమ్మల్ని క్షమించండి ప్రభువా. మా హృదయాలలో నిజమైన పశ్చాత్తాపాన్ని కలిగించండి తండ్రి. పాపాన్ని దాచిపెట్టుకుని వాడు వర్ధిల్లడు అని అంటూ ఉన్నావు ప్రభువా. మా పాపాలను మేము దాచుకునే వారముగా ఉండకూడదు, కానీ మేము చేసిన పాపాలను మీ సన్నిధిలో హృదయపూర్వకముగా ఒప్పుకొని పశ్చాత్తాపపడాలి తండ్రి. మీరే అటువంటి మారు మనసుని మాకు దయచేయండి ప్రభువా. మీరే మా పాపములను తుడిచివేయండి తండ్రి. ఎటువంటి పాపానికి మా జీవితంలో చోటివ్వకుండా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి మాకు సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.